దీపావళి అమావాస్య అనేది సామాన్యమైనది కాదు. ఈ దీపావళి అమావాస్య 2023 12వ తారీఖు నవంబర్ నెలలో రానుంది. ఈ దీపావళి అనేది శనివారంతో కలిసి వస్తుంది. అయితే ఈ దీపావళి అమావాస్య రోజు ఎవరైతే నిమ్మకాయలతో ఈ చెట్టు దగ్గర ఈ విధంగా చేస్తారో అలాంటి వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ఫలితాన్ని పొందగలుగుతారు. అసలు చేతిలో రూపాయి లేని వారు కూడా కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. అంతటి శక్తి ఈ రోజుకి, ఈ చెట్టుకి, ఈ పరిహారానికి ఉంది. ఖచ్చితంగా కటిక దరిద్రుడి అయినా సరే, కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారైనా సరే అపర కుబేరులుగా మారుతారు. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మీరు కని విని ఎరగని అదృష్టాన్ని మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు. అయితే మన అందరికీ తెలిసినదే దీపావళి యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో. దీపావళి అనేది చెడుపై మంచిని సాధించినటువంటి రోజు. ఈ దీపావళి రోజున ఎందరో మహానుయోగులు అలానే దేవతలు విజయాన్ని పొంది దీపావళి పండుగని ఘనంగా జరుపుకున్నటువంటి రోజు. అందుకే మనం కూడా ఈ దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించటం వల్ల మన సంపద పెరుగుతుంది. ఏమీ లేని వారు కూడా రాజ్యమేలే స్థాయికి ఎదుగుతారు. దీపావళి అంటే లక్ష్మీదేవి పుట్టినరోజు, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. అందుకే దీపావళి రోజుని అంత ఘనంగా జరుపుకుంటాము. ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఎంతో తపిస్తూ ఉంటాము. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలి అని కోరుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కటాక్షం, కరుణ మనపై, మన కుటుంబంపై ఉంటే డబ్బుకి లోటు అనేది ఉండదు. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఉండవు. ఇదొక్కటే కాదు, కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనం మన కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించగలుగుతాము. ఎలాంటి లోటు రాకుండా ఆ లక్ష్మీదేవియే కాపాడుతుంది. అందుకే మన ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి అని మనం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము. ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు, నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా పిల్ల పాపలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండగలుగుతాము. సుఖశాంతులు నెలకొంటాయి. మరి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఈ దీపావళి అమావాస్య రోజు నిమ్మకాయలతో ఏ పరిహారం చేయాలి, ఏ చెట్టు దగ్గర ఎలా పరిహారం చేయాలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. సహజంగానే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ అమావాస్య రోజు అమ్మవారిని పూజిస్తే చాలు ఎనలేని సంపద కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. అదేవిధంగా లక్ష్మీదేవిని మరి ఆమె పుట్టినరోజున అమ్మవారిని పూజిస్తే మరింత సంతోషించి మీరు ఊహించనంత అదృష్ట యోగాన్ని కలిగిస్తుంది ఆ తల్లి. ఎన్నో జన్మల దరిద్రం అనుభవిస్తున్న ఆ శనీశ్వరుని బాధలు, కష్టాలు, దుష్ప్రభావాల వల్ల అష్ట కష్టాలు అనుభవిస్తున్న వారైనా సరే దీపావళి రోజు అమ్మవారిని పూజిస్తే చాలు అవన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. దీపాల కాంతుల్లో ఏ దుష్టశక్తి నిలవదు. దీపావళి రోజు ఇల్లంతా శుభ్రం చేసి సంధ్యా దీపాన్ని వెలిగించి తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించడం వల్ల మీ ఇంట్లోకి ఏ చెడు రాదు. ఒకవేళ చెడు శక్తి ఉన్నా బయటికి వెళ్ళిపోతుంది. దీపావళి రోజు తప్పనిసరి ఇంట్లో ధూపం వేయాలి. ఎందుకంటే ఇంట్లో నెగిటివిటీ మొత్తం బయటికి పోయేలా చేయాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళే అయినప్పటికీ వారు ఇద్దరూ ఎప్పుడూ కలిసి ఒకే చోటు నివసించలేరు. కాబట్టి ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవిని తరిమివేసినప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. మనం అధికంగా దీపాలు వెలిగిస్తే ఆ దీపాల కాంతుల్లో జ్యేష్ఠాదేవి అసలు నిలవలేదు. అంతేకాదు, ఇంట్లో ధూపం వేయటం వల్ల ఏ మూలన కూడా జ్యేష్ఠాదేవి నిలవలేదు. కాబట్టి దీపావళి రోజు తప్పనిసరి ఇంట్లో ధూపాన్ని వేయండి. ఆ ధూపంలో పచ్చ కర్పూరాన్ని కలిపి వేస్తే ఇంకా మంచిది. ఏ దుష్టశక్తి అస్సలు నిలవలేదు. ఇక మరుక్షణం లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంట్లో. అలానే మీ యొక్క సింహద్వారానికి బంతిపూలతో అలంకరించండి.
పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. దీపం అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ధూపం, దీపం, పూలు, సువాసన, శుభ్రత, శుచి, పసుపు రంగు, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు, ఇందులో లక్ష్మీదేవి నివసిస్తుంది అని శాస్త్రవచనం. అందుకే దీపావళి రోజు పసుపు రంగు దుస్తులు, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు దుస్తులను వేసుకోవడానికి ప్రయత్నించండి. గాజులు కూడా ఆడవారు ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, ఎరుపు రంగు వంటి గాజులను వేసుకున్నప్పుడు లక్ష్మీదేవి కటాక్షంతో మీ భర్త నిండు నూరేళ్ళు చల్లగా జీవిస్తారు. మీ సౌభాగ్యం నిండు నూరేళ్ళు చల్లగా ఉంటుంది. అంతేకాదు సంపాదిస్తారు. అధికంగా ఆరోగ్యంతో సంపాదిస్తారు. అమ్మవారి కటాక్షంతో ఎలాంటి కష్టం అనేది మీ దరి చేరదు. ఇక దీపావళి రోజు మరి ఇంతటి మహిమాన్వితమైనటువంటి చెట్టు ఏది, ఆ చెట్టు దగ్గర నిమ్మకాయలతో ఎలా చేయాలి, ఏం చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. కొన్ని రకాల చెట్లు అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అయితే దీపావళి కంటే ముందు ధనత్రయోదశి వస్తుంది. ధనత్రయోదశి అనేది నవంబర్ 10వ తారీఖున రానుంది. ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని, కుబేరస్వామిని పూజించటం వల్ల కుబేరస్వామి అనుగ్రహంతో ధనానికి లోటు ఉండదు. సంవత్సరం పాటు ధనం కొంటూనే ఉంటాము. అదేవిధంగా ధనత్రయోదశికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి, కుబేరస్వామి ఉద్భవించారు అని శాస్త్రం వివరిస్తుంది. కుబేరస్వామిని ధనత్రయోదశి రోజునే శ్రీకృష్ణుడు ధనానికి అధిపతి చేశాడు అని శాస్త్రవచనం. లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించినటువంటి రోజు కూడా ఈ ధనత్రయోదశి అని శాస్త్రం వివరిస్తుంది. అంతేకాదు ఈ ధనత్రయోదశి రోజునే దేవతలు, రాక్షసులు అమృతం కోసం యుద్ధాన్ని జరుపుతున్నటువంటి సమయంలో లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మిస్తూ ఆమెతో పాటు కొన్ని వస్తువులను కూడా తీసుకువచ్చింది. అందులోని ఒకటి అమృతం, ఆలాహలం, అలానే కల్పవృక్షాలు. కల్పవృక్షాలలో ఎన్నో రకాల వృక్షాలు మన దరిద్రాన్ని పోగొట్టి ధనవంతులుగా మారుస్తాయి. అందులో చాలా రకాల వృక్షాలు ఖచ్చితంగా మనకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము. అవి లక్ష్మీప్రదమైనటువంటి వృక్షాలు అని, దైవాంగిక వృక్షాలు అని కూడా పిలుస్తూ ఉంటాము. మరి ఈ వృక్షాలలో ఏ వృక్షం మన యొక్క జీవితాన్నే, జాతకాన్నే మారుస్తుందో, అపర కుబేరులుగా తీర్చిదిద్దుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ దీపావళి అమావాస్య రోజు సాయంత్రం 6 నుండి రాత్రి 12 గంటలలోపు ఈ ఒక్క పని చెయ్యండి చాలు. అయితే దైవాంగిక వృక్షంలో దైవం యొక్క పోలికతో కలిగి ఉండే చెట్టు ఇది. పురాణాల ప్రకారం నుండి ఎంతో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. అదే తెల్ల జిల్లేడు చెట్టు. తెల్ల జిల్లేడు చెట్టు చాలా మహిమాన్వితమైనటువంటిది. ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది. ఎంతటి దరిద్రాన్నైనా తొలగించగల అద్భుత శక్తిని కలిగి ఉంది. తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరులో సాక్షాత్తు గణపతి రూపుదిద్దుకుంటాడు అని పురాణాలు వివరిస్తున్నాయి. ఈ తెల్ల జిల్లేడు చెట్టు అనేది 15 సంవత్సరాల పాటు పెరిగినటువంటి ఒక పెద్ద వృక్షానికి కింద వేరు అనేది గణపతి రూపం దాలుస్తుంది అని పురాణాలు వివరిస్తున్నాయి. అలానే తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరుతో శ్వేతార్ధక గణపతిని చెక్కించి ఇంట్లో పెట్టి పూజ చేసుకున్న మహా మంచి ఫలితం కలుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం కలుగుతుంది. అలానే ఈ తెల్ల జిల్లేడు యొక్క వేరుతో ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని చెక్కించి పూజగదిలో పెట్టి అనునిత్యం పూజించిన మంచి ఫలితం కలుగుతుంది అని శాస్త్రం వివరిస్తుంది. మరి ఇంతటి శక్తివంతమైనటువంటి తెల్ల జిల్లేడు యొక్క వేరుని ఇంటికి తెచ్చుకోవాలి. దానికంటే ముందు తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర ఒక 2 నిమ్మకాయలను కట్ చేసి అటు ఇటు విసిరేసి తెల్ల జిల్లేడు చెట్టుకి నీరుని పోసి ఆ తరువాత నమస్కరించుకొని మీ పరిహారానికి మంచి ఫలితం రావాలి అని కోరుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో లక్షల నుండి కోట్లు సంపాదించే స్థాయికి ఎదగాలి అని నమస్కరించుకొని ఆ తరువాత తెల్ల జిల్లేడు చెట్టుకి ఉత్తరం వైపు ఉన్నటువంటి వేరుని తవ్వి తీయండి. అలాగని చెట్టు మొత్తం పాడు చేయవలసిన అవసరం లేదు. మనకు ఎంతైతే అవసరం ఉందో ఆ వేరు ఉత్తరం వైపు ఉన్నటువంటి వేరుని మాత్రమే తీసి ఆ తరువాత మళ్ళీ మట్టిని కప్పి చెట్టుకి నీరుని పొయ్యండి. ఇలా ఈ అమావాస్య రోజు ఈ సమయంలో నిమ్మకాయలను కోయటం వల్ల
అత్యంత శక్తులు అనేవి ఖచ్చితంగా ఆ చెట్టుకి వస్తాయి. అయితే మీ యొక్క దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. తెలిసి తెలియక చేసిన పాపాలు, నరదృష్టి, దృష్టిదోషం, అలానే నకారాత్మక శక్తి, చెడు గాలి వంటి ఎన్నో రకాల దుష్ట శక్తుల ప్రభావాలు, శనీశ్వరుని బాధలు అన్నీ తొలగిపోతాయి. నిమ్మకాయలు శక్తి దేవతలకి ఇష్టం, చెడును తొలగించడంలో ముందుంటాయి. ఈ నిమ్మకాయలతో అలానే ఈ చెట్టు దగ్గర ఈ విధంగా చేసి ఆ వేరుని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి పూజించి ఒక ఎర్రటి వస్త్రంలో ఆ జిల్లేడు వేరుని పెట్టి మూటలాగా కట్టి ఆ మూటను మీ బీరువాలో డబ్బుని దాచే ప్రదేశంలో పెట్టండి చాలు. ఇక డబ్బు అనేది 4 దిక్కుల నుండి వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. అమ్మవారి కటాక్షంతో డబ్బుకి లోటు అనేది ఉండదు. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అంతటి శక్తివంతమైనటువంటిది ఈ జిల్లేడు చెట్టు యొక్క వేరు. మీరు నిజంగా నమ్మలేరు, కానీ మీ ప్రతి పనిలో విజయం కలుగుతుంది. ఈ శక్తివంతమైన దీపావళి అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం